హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రోప్ క్లీనప్ని ప్రెప్ పెయింట్ మెథడ్స్లో ఎలా చేస్తాం, ప్రొడక్షన్ లెవెల్లో దాని అప్రోచ్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకున్న షార్ట్ తీసుకున్నామంటే ఇది చూడండి. సో 87,000 నుంచి దీంట్లో ఉన్న ఈ రోప్స్ అని తీయాలి. ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ షార్ట్ మనకు అసైన్ చేసిన తర్వాత మొదట చేయాల్సిన పని ఏంటంటే షార్ట్ అనలైజేషన్ అంటారు. సో షార్ట్ అనలైజేషన్ అంటే షార్ట్లో ఉన్న టాస్క్ ఏంటి, దీంట్లో మనకున్న డిస్క్రిప్షన్ ఏంటి, దీంట్లో చూసిన వెంటనే అర్థమవుతుంది ఇక్కడున్న రోప్స్ మనం తీయాలి, ఇదే టాస్క్ అనే విషయం మనకు అర్థమవుతుంది. షార్ట్ అనలైజేషన్లో మనం చేసే పని ఏంటంటే రోప్ అనేది ఎంత ఏరియాలో మనకు అది కవర్ అయ్యింది, దాన్ని మనం క్లీనప్ చేయడానికి మనం ఎన్ని పద్ధతుల్ని ఫాలో అవ్వచ్చు, మనకు తెలిసిన స్కిల్స్ ఏంటి అప్పటి వరకు దాని గురించి ఆలోచించాలి. మీ షార్ట్ని మీరు ఎలా డీల్ చేయాలో మీరు ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాతనే షార్ట్ని ఫర్దర్గా స్టార్ట్ చేయడానికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూడగలిగినామంటే మనకు బ్యాక్గ్రౌండ్ మీద రోప్ అనేది ఓవర్లాప్ అవుతుంది, దాని తర్వాత ఈ సైడ్లో ఒకటి ఉంది, దాని తర్వాత ఇతని బాడీ మీద కూడా ఉంది మనకు. సో ఇక్కడ టాస్క్ డిస్క్రిప్షన్ అనేది మనకు క్లారిటీ ఉంది కాబట్టి దీన్ని డీల్ చేసేటప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎట్లాగైనా కదలకుండా ఉంది కాబట్టి దీన్ని క్లీన్ ప్లేట్ మెథడ్స్లో వర్కౌట్ చేయొచ్చు. అంటే క్లీన్ ప్లేట్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాల్ని రోప్ లేకుండా ఒక ఫ్రేమ్ క్లీన్గా తీసుకుని దాని మీద ఈ రోప్స్ మీద ఓవర్లాప్ చేస్తే మనకు క్లీన్ ప్లేట్ మెథడ్ అనేది జరుగుతుంది. అది ఎలా అనేది మనం ఫర్దర్గా చూద్దాం. ఇది కూడా సేమ్ అలాగే వెళ్తుంది, బట్ బాడీ మీద ఉన్న రోప్ అయితే మనకు కొన్ని ఫోల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సిమ్యులేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సీక్వెన్స్ పెయింట్ మెథడ్లో వెళ్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ టాస్క్లో షార్ట్ అనలైజేషన్ చేసిన తర్వాత ఈ షార్ట్లో అనలైజేషన్ జరిగిన తర్వాత మీరు టాస్క్ని డివైడ్ చేయాలన్నమాట. అంటే స్ప్లిట్ టాస్క్ చేయాలి. ఎప్పుడైతే మీరు టాస్క్ని స్ప్లిట్ చేస్తారో మీరు వర్క్ చేసే స్పీడ్ కావచ్చు, లేకపోతే హస్సల్ ఫ్రీగా ప్రాబ్లం ఏంటి, మీకు వచ్చిన స్కిల్స్ ఏంటి, ఎంతవరకు మీరు చేయగలరనే దాంట్లో క్లారిటీ వస్తుందన్నమాట. దీంట్లో చూడగలిగినారంటే దీంట్లో చూడండి, మనం టాస్క్ల ప్రకారం చూసుకుంటే మనకి ఎన్ని టాస్క్లు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ టాస్క్ వచ్చి రోప్ క్లీన్ చేయాలి. పెయింట్ సంబంధించినంత వరకు ఏ షాట్ స్టార్ట్ చేసేటప్పుడైనా సరే మనకు గ్రెయిన్స్ అనేది ఉంటాయి. మీరు ఆల్రెడీ గమనించాలంటే దీంట్లో గ్రెయిన్ మూమెంట్ కొంచెం ఉంటుంది. పెయింట్ చేసేటప్పుడు గ్రెయిన్ తీసేసి వర్క్ చేయడం వల్ల మనకు కొంచెం ఈజీగా సీమ్లెస్గా వర్క్ అనేది జరుగుతుంది అనమాట. దీనికోసం మనం ఏం చేస్తామంటే షార్ట్ తీసుకున్న వెంటనే రెడ్యూస్ నాయిస్ అనేది చేస్తాం అనమాట. రెడ్యూస్ నాయిస్ ప్రొడక్షన్లో బాగా వాడతారు. ఇక్కడ రెడ్యూస్ నాయిస్, సో నీట్ వీడియో అని కూడా అంటారు దీన్ని కనెక్ట్ చేసి. సో ప్రిపేర్ నాయిస్ ప్రొఫైల్. సో డిఫాల్ట్గా మనకు ఒక పాపప్ పైన వస్తుందన్నమాట. దీంట్లో మీరు ఏదైతే స్మూత్ ఏరియా ఉందనుకుంటున్నారో, అంటే టెక్స్చర్ లేకుండా ఉన్న ఏరియా ఉంటుందనుకుంటారో దాన్ని మీరు ఏదర్ సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేశారంటే అది మనకు యూనిఫామ్ కలర్స్గా ఉంటాయి. అంటే టెక్స్చర్ డిఫరెన్స్గా ఉన్నిందంటే మనకు డీటెయిల్స్ కూడా పోయే ప్రమాదం ఉందన్నమాట. సో ఈ విధంగా నాయిస్ అనేది తీయేస్తాం అనమాట. సో ఈ నాయిస్ అవసరమైతే మీరు నాయిస్ క్లీనప్ చేసేయచ్చు. దీనివల్ల ఏంటంటే మనం రోప్ తీసేటప్పుడు ఒక క్లీన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని ఫర్దర్గా మనకు ప్రొడక్షన్ లెవెల్లో బాగా పనిచేస్తుంది అనమాట. సో ఫస్ట్ రెడ్యూస్ నాయిస్. నెక్స్ట్ ఏంటి, దీంట్లో మన టైం లైన్ అనేది 87,000 స్టార్ట్ అయింది. ఇక్కడ టైం లైన్ చూసారంటే సెకండ్ వచ్చి టైం లైన్ అడ్జస్ట్మెంట్. సో అడ్జస్టింగ్ ది టైం లైన్, ఫస్ట్ రెడ్యూస్ నాయిస్, సెకండ్ టైమ్ లైన్. సో టైమ్ లైన్ చూసారంటే ఇక్కడ 87,000 స్టార్ట్ అయింది. మనకు కౌంటబుల్గా స్టార్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నేను టైమ్ లైన్ అడ్జస్ట్ చేయడానికి అప్ అండ్ క్లిప్ వేస్తున్నాను. అప్ అండ్ క్లిప్లో మీరు ప్రొడక్షన్ లెవెల్లో చూసుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం 1001 నుంచి స్టార్ట్ అవుతుంది. డిఫాల్ట్గా అప్ అండ్ క్లిప్లో 1 ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని 1 నుంచి చేంజ్ చేసుకోండి. ఎప్పుడైతే మనం దీన్ని కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్పుట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే మనకు 1001 నుంచి షార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో RGB కలర్స్లోకి వచ్చాను నేను, చూడండి ఇక్కడ. సో ఇది షార్ట్ అనమాట. ఎప్పుడైనా సరే ఈ బేసిక్ అట్రిబ్యూట్స్ అయిపోయిన తర్వాత మనం వర్క్ చేసుకునేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేది మొదటగా చేసుకున్నారంటే మీకు ప్రాబ్లం రాదు. సో 2K DCP అనేది ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంది. దీంట్లో ఎడిట్కి వెళ్ళి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కిందకు వచ్చి 2K DCP డన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది.
సో రెడ్యూస్ నాయిస్ అయిపోయింది. మీరు రెడ్యూస్ నాయిస్ని సిస్టమ్ లోడ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే దీన్ని రైట్ నోట్తో రెండర్ కూడా తీసుకోవచ్చు. రైట్ నోట్తో రెండర్ తీసుకొని ఆ రెండర్ అవుట్పుట్ని కూడా మీరు ఇన్పుట్గా పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట. అది గమనించుకోండి ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ. కొన్నిసార్లు రెడ్యూస్ నాయిస్ వల్ల వెయిట్ హెవీగా అయిపోతే మనం ఆ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ అప్ అండ్ క్లిప్ అయిన తర్వాత రోప్ క్లీనప్ చేయాలి. రోప్ క్లీనప్ చేసేటప్పుడు మనం ఏ ఫ్రేమ్లో క్లీనప్ చేయాలి అనే దాని గురించి చిన్న సింపుల్ టిప్ ఏంటంటే, మనం రోప్ని క్లీన్ చేయడానికి ఎంటైర్ ఏరియాలో ఎంతవరకు రోప్ ట్రావెల్ అయిందో అది మొత్తం తీయాలనుకుంటున్నాం కాబట్టి ఓవరాల్ దాన్ని లెంత్ ఎంత ఏ ఫ్రేమ్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుందో ఆ ఫ్రేమ్ని మనం క్లీనప్ ఫ్రేమ్గా తీసుకున్నామంటే మనకి ఈజీగా వైపౌట్ అవ్వడం కానీ లేకపోతే క్లీన్ ప్లేట్ మెథడ్ చేసుకోవడం కానీ ఈజీ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారంటే ఫస్ట్ ఫ్రేమ్లో మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేటా కనపడుతుంది. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇట్లా లాగాను సో దట్ సెలెక్షన్ అయితే ఫస్ట్ ఫ్రేమ్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. లాస్ట్కి వచ్చే కొద్దికి ఫుటేజ్ అనేది కొంచెం పైకి వెళ్తుంది. సో ఫస్ట్ ఫ్రేమ్ అనేది నేను రెఫరెన్స్ ఫ్రేమ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్నాను అంటే సో పెయింట్ నోట్ పీ కొట్టాను. సో మీరు వర్క్ చేసేటప్పుడే కొంచెం గ్రిడ్ అలైన్మెంట్ చేసుకోండి సో దట్ క్లారిటీ ఉంటుంది. సో క్లోన్ గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో ఫోర్గ్రౌండ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మీరు ఎఫ్జీ ఇన్ఫర్మేషన్తో పెట్టి చేసేయచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఫ్రేమ్లో ఉన్న డేటాని తీసుకొని రావాలంటే చూడండి ఇక్కడ. సో ఇక్కడ గమనించుకోండి దాన్ని ఎలా మూవ్ అవుతుంది అనేది. సో ఫోర్త్ ఫ్రేమ్కి తీసుకొని వచ్చాను. ఫోర్త్ ఫ్రేమ్లో ఇన్ఫర్మేషన్ అనేది 4th or 5th ఇటుకు వచ్చి ఇక్కడ అబ్జల్యూట్కి వెళ్ళండి, క్లారిటీగా ఉంటుంది. 1005 దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ సోర్స్ని చూడడానికి ఆనియన్ స్కిన్ కొట్టామంటే అది కనబడుతుంది. సో పివట్ పాయింట్తో మీరు మూవ్ చేసి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ చేసిన ఓకే, లేకపోతే రైట్ సైడ్లో ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా దాంతో లెఫ్ట్ రైట్ 5ని సెంటర్గా అనుకున్నారంటే చుట్టుపక్కల ఉన్న దాన్ని డైరెక్షనల్గా మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట. సో టీ అనేదాన్ని కొట్టుకుంటూ సో ఇది చూడండి, ఇది ఏ ఫ్రేమ్లో ఉంది మనకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి నెక్స్ట్ ఫ్రేమ్లో మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ నేను 02 కొట్టాను. సో దీని బ్రష్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే రీసెట్. చూడండి ఏదో ఒక ప్యాటర్న్ గమనించుకోండి, ఆ ప్యాటర్న్ మీరు మ్యాచ్ చేస్తారంటే ఆటోమేటిక్గా మనకు రోప్ అనేది క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు త్రూఅవుట్ ఫుటేజ్లో ఎక్కడ దొరకదు కాబట్టి దాన్ని నేను ఎఫ్జీకి వెళ్ళి ఎఫ్జీలోనే ఒక ఇన్ఫర్మేషన్ పెయింట్ అవుట్ చేస్తాను. డన్. సో ఈ విధంగా మనకు క్లీన్ ప్లేట్ అని వస్తుంది. స్టెప్ 1 అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఈ పర్టికులర్ పెయింట్ నోడ్ని ఓవరాల్గా ఫుటేజ్ ఇన్ఫర్మేషన్లో మనం పెట్టాలనుకుంటున్నాం. దానికోసం మనం నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళారంటే పెయింట్ స్ట్రోక్ ఒక ఫ్రేమ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్రేమ్ రాదు. దీన్ని మనం ఫ్రేమ్ హోల్డ్ చేసుకుంటున్నాను. ఫ్రేమ్ హోల్డ్ ఏం చేశాను, ఫస్ట్ ఫ్రేమ్ చేశాను. ఇప్పుడు చూసారంటే
ఓవరాల్ ఫుటేజ్ అనేది ఫ్రీజ్ అయిపోయింది అనమాట. అంటే వీడియో ఇన్ఫర్మేషన్ డెడ్ అయ్యి మన పెయింట్ కొట్టిన ఒక్క ఫ్రేమ్ మాత్రం ఫ్రేమ్ హోల్డ్ అయింది. దీన్ని మనం ఏ విధంగా వాడుకోగలుగుతున్నాం? మనకి ఏ ఏరియా అయితే రోప్ ట్రావెలింగ్ ఉందనుకుంటున్నాము, ఇప్పుడు రోప్ చూడండి, దీంట్లో డిస్టెన్స్ ఇక్కడ చూసాను నేను, ఓవరాల్గా చూస్తే ఇక్కడ వరకు ట్రావెల్ అవుతుంది. చూడండి, ఇంత ఏరియా దాన్ని ట్రావెలింగ్ ఏరియా అనమాట. ఈ ట్రావెలింగ్ ఏరియాలో ఉంది కాబట్టి ఈ రోప్ మీద మనం అనుకున్న ఆ బ్యాక్గ్రౌండ్ని ఓవర్లాప్ చేయగలిగినామంటే ఆ రోప్ అనేది హిడెన్ అయిపోయి మనకు రోప్ క్లీనప్ అయిన ఫీలింగ్ కలిగిస్తుంది. చూద్దాం ఎలాగనేది. దీంట్లో మనకు సో ఓ కొట్టాను, రోటో వచ్చింది. సో మీరు చేసిన రోటోకి ఆల్ఫా జనరేట్ అయిందని చూసుకోండి. ఆల్ఫా జనరేట్ కాలేదంటే ఇక్కడ మనం రీప్లేస్ ఆల్ఫా చేయండి, సో దట్ మీరు వేసిన షేప్కి ఖచ్చితంగా ఆల్ఫా అనేది ఉండాలన్నమాట. వచ్చిన తర్వాత దానికి ప్రీమల్ట్. అనుకున్న ఏరియా కట్ అవ్వాలి. కట్ అయిన ఏరియా ఏం చేయాలనుకుంటున్నాను, నేను బ్యాక్గ్రౌండ్ మీద పెట్టాలనుకుంటున్నాను. మెర్జ్ తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ అప్ అండ్ క్లిప్, ఫోర్గ్రౌండ్ ఈ ఇన్ఫర్మేషన్. సో చూడండి, ఇది ఫైనల్గా వర్కౌట్ అయిందా? సో ఇక్కడ మనం గమనించామంటే ఫస్ట్ మీరు ఈ లాజిక్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మనం ఒక పర్టికులర్ రోప్ని క్లీనప్ చేయాలనుకుంటున్నామో మనకు ఆ రోప్ ఇక్కడ కనపడడం లేదు. చూడండి, వీడియోలో ఎక్కడైతే రోప్ ట్రావెల్ అవుతుందో అక్కడి వరకు ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ని రీక్రియేట్ చేసి మనకి ఎంత ఏరియా అయితే ట్రావెల్ అవుతుందో ఆ ఏరియాని కట్ చేసుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్ మీద ఓవర్లాప్ చేశాను. ఎప్పుడైతే ఓవర్లాప్ చేస్తామో మనకు రోప్ అనేది కనపడకుండా పోయింది, కొత్తగా పెట్టిన ఆ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్తో పాటుగా మూవ్ అవ్వాలంటే మనకేం కావాలి? బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఆ మూమెంట్ డేటా కావాలి. ఆ పిక్సెల్ మూమెంట్ లెఫ్ట్ వెళ్తుందా, రైట్ వెళ్తుందా, టాప్ డౌన్ వెళ్తుందా, ఆ డేటా అనేది కావాలి. ఆ డేటాని కానీ మనం కట్ చేసుకుని ఈ పీస్కి అప్లై చేయగలిగినామంటే, దీంట్లో ఎలాగైతే మూమెంట్ ఉందో ఆ మూమెంట్ డేటా దీనికి అప్లై చేసుకోగలిగినామంటే ఈ పీస్ కూడా బ్యాక్గ్రౌండ్తో పాటు మూవ్ అవుతుంది. ఆ కలెక్ట్ చేసుకునే ఆ డేటాని ట్రాకింగ్ అంటాం మనం. సో ఈ ట్రాకింగ్ చేయడానికి ఈ ఏరియాలో నేను ట్రాక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ ఏరియాకి సంబంధించిన దాంట్లో నేను ట్రాక్ రెడీ చేస్తున్నాను. ట్రాకర్ 2D ట్రాకర్ తీసుకున్నాను నేను. 2D ట్రాకర్లో యాడ్ చేశాను. దెన్ సో ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ షార్ట్ కొంచెం చూస్తే మీరు గమనించారంటే స్టార్టింగ్ వరకు ఒక పర్టికులర్ మోషన్ ఉంది, దాని తర్వాత ఒక మూమెంట్ ఉంది. చూడండి, దీన్ని ర్యాంపింగ్ అంటారు అనమాట. ర్యాంపింగ్ అంటే ఏంటంటే ఓ పర్టికులర్ ఫైట్ సీక్వెన్స్లు కానీ లేకపోతే బిల్డప్ సీన్స్ కానీ ఏదైనా ఉండేటప్పుడు మనకు స్లో డౌన్ చేయడం కానీ స్పీడప్ చేయడం కానీ జరుగుతారు, కొంచెం ఆ బిల్డప్ లుక్ ఇవ్వడానికి, లేకపోతే హీరోయిజం ఎలివేషన్ చేయడానికి మనకు ఆ విధంగా ఇస్తారనమాట. దీనివల్ల ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ట్రాకర్స్ అనేటివి డిఫాల్ట్గా కంటిన్యూటీలో రావు. ఆ ఫుటేజెస్ అనేటివి జనరల్గా ఎలాగ షూట్ చేసారో అలా ఇవ్వకుండా మధ్యలో స్పీడ్ని పెంచడం కానీ ర్యాంప్ చేయడం కానీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, జస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఈడే చూపిస్తాను చూడండి. మామూలుగా మనకు తెలిసిన ప్రకారంగా ఎక్కడైతే మనకు క్లియర్ ట్రాక్ పాయింట్ ఉంటుందో అది మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకపోతే ట్రాక్ అవ్వాలి. నేను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికే ఇది ఎలా పడితే అలాగే స్కిప్ అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ర్యాంపింగ్ చేసేటప్పుడు ట్రాకింగ్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట. అలాంటప్పుడు కొంచెం మాన్యువల్గా కూడా వెళ్ళాల్సి వస్తుంది మీకు, అది గమనించుకోండి. ఈ పర్టికులర్ షాట్లో నేను లాస్ట్ ఫ్రేమ్కి వెళ్ళాను. సో చూడండి, ఇది ఎంతవరకు మనకు ట్రాకింగ్ ప్రాపర్గా వస్తుందో అక్కడ వరకు డిఫాల్ట్ సిస్టమ్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. దాని తర్వాత ఎక్కడైతే మిస్ అయింది అనుకుంటామో దాన్ని అక్కడ మనం మాన్యువల్గా మేనేజ్ చేద్దాం. ఫస్ట్ ఎప్పుడైతే మీరు మల్టిపుల్ ట్రాక్స్ తీసుకునేటప్పుడు ఒక్కొక్క ట్రాక్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ చేయండి. ఎక్కడైతే మీరు ట్రాక్ పెట్టారో ఇది కనపడుతుంది కదా, దీన్ని కొంచెం లాక్కున్నట్టు కనపడుతుంది. ఈ ఏరియాలో మనం పెట్టిన ఫస్ట్ రెఫరెన్స్ పిక్సెల్ అనమాట. ఈ రెఫరెన్స్ పిక్సెల్ ఇదే పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తున్నా, ఇది చూడండి, టైం లైన్లో వెనకాలకి వెళ్తున్నా కానీ అది అక్కడే ఉంది. ఎక్కడి వరకు బాగుంది అది? ఐ థింక్ 6 వరకు బాగుంది. చూడండి, 5 నుంచి 6 వరకు బాగుంది. ముందున్న 5 ఫ్రేమ్స్లో ర్యాంపింగ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అక్కడ ట్రాకింగ్ అనేది ప్రాపర్గా కావలేదు. ఇప్పుడు నేను దీన్ని మాన్యువల్గా వెళ్ళాలనుకుంటున్నాను. చూడండి, ఇదేనా? సో తీసేసి సో నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళాను. సో ఇలా మాన్యువల్గా వెళ్ళేటప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ముందుకి వెనకాలకి ఇట్లా మూవ్ చేశారంటే
ఇక్కడ మనకు ఆ షేకింగ్ ఫీలింగ్ అనేది రాకూడదు అనమాట. షేకింగ్ ఫీలింగ్ వస్తుందంటే ట్రాక్ మిస్ అవుతుందని అర్థం. రైట్ సైడ్ నెంబర్తో మీరు మూవ్ చేసుకోవచ్చు, మాన్యువల్గా తీయడం కష్టం అనుకుంటే మీరు. ఇప్పుడు చూడండి, సో 2 ట్రాకర్లు ప్రాపర్గా అయ్యాయి అనమాట. మనం ఈ 2 ట్రాకర్లతో వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. సో ట్రాకర్ పెట్టాం, కానీ ట్రాకర్ అనేది మనకు అక్కడ అప్లై అవ్వలేదండి. ట్రాకర్ని అప్లై అవ్వడానికి ట్రాకర్లో ఉన్న కమాండ్స్ చూద్దాం. ట్రాకర్కి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్లో స్టెబిలైజ్ దాంట్లో మ్యాచ్ మూవ్ పెట్టాను నేను, సెట్ టు కరెంట్ ఫ్రేమ్. దెన్ ఇప్పుడు చూడండి, సో ఎప్పుడైతే మనం అనుకున్న బ్యాక్గ్రౌండ్ అనేది మనం పెట్టిన పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన సేమ్ మూమెంట్తో అయితే కలిసిపోయి ఉంటుందో అప్పుడు మనకు ఆ రోప్ మీద ఓవర్లాప్లో ఉన్నా కానీ క్లీన్గా మనకు బ్యాక్గ్రౌండ్ రీక్రియేట్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇది బేసిక్ క్లీన్ ప్లేట్ మెథడ్. దీంట్లో ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ లాస్ అయిందో, ఇన్ఫర్మేషన్ చూడండి ఇక్కడ ఇడికి వచ్చిన తర్వాత, సో ఏదైతే లాస్ అయిన ఇన్ఫర్మేషన్ ఉందో ఆ లాస్ అయిన ఇన్ఫర్మేషన్ని ఇన్పుట్లో నుంచి రివీల్ చేసుకుంటాం అనమాట. ఈ ఇన్పుట్లో నుంచి రివీల్ చేసుకునేటప్పుడే మనకు దాంట్లో ఏవైతే రోప్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటే వాటిని కూడా సీక్వెన్స్ పెయింట్లో మనం పెయింట్ అవుట్ చేస్తాం అనమాట. ఇక్కడికి మనకు ప్రెప్ పెయింట్ అనేది జరుగుతుంది. వీటిని రివీల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఈ ఇన్పుట్ ఎక్కడుందో మనకు ఇన్పుట్ ఇన్ఫర్మేషన్లో ఉంది కదా, సో ఎక్కడి వరకు అయితే మనకు ఆ డేటా ఉందో ఆ డేటాని ప్రాపర్గా కట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎవరికైనా డ్యామేజ్ అయిందని కొత్తగా మెర్జ్ తీసుకొని, ఇది బ్యాక్గ్రౌండ్, ఇది ఫోర్గ్రౌండ్ చూడండి. సో ఇక్కడ మనకు షార్ప్గా ఉందనుకుంటే ఇక్కడ మన రోడ్డుకి సో జస్ట్ సో త్రీ వాల్యూ అనేది ఎడ్జ్ బ్లర్ వాల్యూ ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు చూడండి, మనకు ఫైనల్గా అవుట్పుట్ ఇలా ఉంది, ఇలా ఉంది. సో ఇలా ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇలా తీసుకొచ్చాం అన్నమాట. ఇది బేసిక్ ప్రెప్ పెయింట్ మెథడ్. దీంట్లో మీరు చూడగలిగినట్టయితే సో ఇన్పుట్లోంచి ఫస్ట్ మనం రెడ్యూస్ నాయిస్ చేసాం. రెడ్యూస్ నాయిస్ చేసిన తర్వాత అప్ అండ్ క్లిప్ వేసాం. అప్ అండ్ క్లిప్తో మనం టైంని అడ్జస్ట్ చేస్తాం. టైం లైన్లో అది 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, 1001 స్టార్ట్ అవ్వాలని స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనం పెయింట్ తీసుకున్నాం. ఈ పెయింట్ ఏంటంటే మనకి ఏ ఫ్రేమ్లో అయితే ఇన్ఫర్మేషన్ క్లీనప్ కావాలో, అంటే రోప్ రిమూవ్ చేసి బ్యాక్గ్రౌండ్ రీక్రియేట్ చేయాలనుకుంటున్నాము, దానికి ఈ రోటో పెయింట్ అని వాడతాం. నెక్స్ట్ వచ్చుకుంది ఫ్రేమ్ హోల్డ్. మనం ఏ ఫ్రేమ్లో అయితే పెయింట్ అవుట్ చేసి బ్యాక్గ్రౌండ్ని రీక్రియేట్ చేసామో, లేకపోతే రోప్ తీసేసాం కదా, దాన్ని ఫ్రేమ్ హోల్డ్ చేస్తాం. ఆ పర్టికులర్ ఫ్రేమ్ని హోల్డ్ చేస్తుంది. హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, దాన్ని ఒక ఇమేజ్ మాదిరి మనం ఫీల్ అవుతూ త్రూ అవుట్ ఫుటేజ్ మీద ఓవర్లాప్ చేయడానికి మనకు పనికి వస్తుంది అనమాట. అది ఫ్రేమ్ హోల్డ్. సో రోటో అండ్ ప్రీమల్ట్ ఎందుకు పనికి వస్తున్నాయంటే, మనకి ఏ ఏరియాలో అయితే ఆ పర్టికులర్ రోప్ కానీ లేకపోతే అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ కానీ మనకు కవర్ అయిందో అంత ఏరియా వరకు ఒక మాస్క్ జనరేట్ చేస్తాం అనమాట.
మాస్క్ జనరేట్ చేసి దీనివల్ల ఒక ఆల్ఫా జనరేట్ అవుతుంది. ఆల్ఫా జనరేట్ అయిన ఆల్ఫాని బేస్ చేసుకొని కట్ చేయడానికి కింద ప్రీమల్ట్ అనే ఆప్షన్ పెడతాం అనమాట. ఈ ప్రీమల్ట్ ఆప్షన్ ఈ రెండు ఒక సెట్ ఆఫ్ నోట్స్, ఈ రెండు సో ఈ పర్టికులర్ రెండింటిని రెండు కట్ చేయడానికి వాడతాం అనమాట మనం. సో క్రాపింగ్ ద వాంటెడ్ ఏరియా అనమాట. ఈ రోతో ప్రీమల్తో మనకి జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది,